అని అనుకున్నాను నేను. అయితే ఎప్పుడైతే 2 రోజుల ముందే మీటింగ్ అయ్యారు, 2 రోజుల ముందే డాక్యుమెంట్లన్నీ బస్సులో సర్దారు, ఏది మదర్ బోర్డుతో సహా కంప్యూటర్ అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. వారిని వీళ్ళైతే ఇప్పటికైతే డౌట్ వచ్చింది నాకు. 100కి 70-80% వాళ్ళకి తెలిసినే జరిగింది అనుకుంటున్నా. వాళ్ళకి రాజకీయాన్ని ఉంటది అంటే రాజకీయ పార్టీలతో లింక్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ఏరియాకి రాజకీయ నాయకుడు వస్తే సార్ అంటే వెళ్తే కావలిచ్చుకున్నప్పుడు ఇప్పుడు సెల్ఫీలు ఫోటోలు అన్ని వచ్చేస్తాయి. కానీ ఆ రాజకీయ నాయకుడికి డ్రగ్గులో సంబంధం ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన కోలాకృష్ణమోహన్ ఫోటో దిగాడు కాబట్టి కోలాకృష్ణమోహన్ లాటరీ కుంభకోణం చంద్రబాబు చేశాడంటే ఎట్లా ఉంటుంది? పరిచయాలు ఉంటాయి అంతే. కానీ అన్ని వేల కిలోలు రావడం అంటే నిజంగా ఏదో వేరే వీళ్ళు అంటున్నది ఆక్వాకు సంబంధించిన మెటీరియల్ లేదా మేము ఆర్డర్ పెట్టాం, ఇది మాకు తెలియదు అనేది. అందులో మధ్యలో మహా అయితే ఒక 10 కేజీలు 20 కేజీలు ఒక 100 కేజీలు అంటే అనుకోవచ్చు, కానీ 2500 కిలోలు ఎంతోనంట కదా మొత్తం. అంతలాగా ఎలా వచ్చేస్తుంది వీళ్ళు ఆర్డర్ పెట్టకుండా? అంటే బేసిక్గా ఇక్కడ ఒక ఇది ఏం జరుగుతుందంటే షెల్టర్ జోన్స్ అంటాం. మామూలుగా జర్నలిస్టులు, క్రైమ్ జర్నలిజం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ టెర్రరిస్టులకి, నక్సలైట్లకి, ఇలాంటి బ్యాచీలకి షెల్టర్ జోన్. ఇక్కడ కార్యకలాపాలు చేయరు. మీరు చూడండి, ఇదివరకు తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు సేఫ్టీ కోసం ఇక్కడికి విజయవాడ గిరిపురంలో ఎన్కౌంటర్ జరిగింది తెలుసా? విజయవాడకి అసలు మావోయిస్ట్కి ఏంటి సంబంధం? గిరిపురంలో ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్ట్.